వెల్మకన్నాలు ఇచ్చినాక కొన్ని తక్కువ ఏం లేదు ఉన్న చెప్తా నరేంద్ర మోడీ గారి నాయకత్వం, 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 పేదల పెన్నిధి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. రేషన్ షాపులలో రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తుందంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మాత్రమే. ఈరోజు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకొని మొత్తం వాళ్ళే ఇస్తున్నట్టుగా ఏదైతే ప్రగల్భాలు పలుకుతున్నారో ఇది పూర్తి అవాస్తవం. ఎందుకంటే కరోనా సమయం నుండి 4 సంవత్సరాలు పూర్తయింది, ఇది 5వ సంవత్సరం. 5 సంవత్సరాలుగా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని పేదల పెన్నిధి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తుంటే ఈరోజు మొత్తం వాళ్ళే ఇస్తున్నట్టుగా ఫ్లెక్సీలు పెట్టుకుంటా ఊరూరా తిరుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళకి ఏమైనా సిగ్గు ఉండాలి. ఎందుకంటే ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, మీరు ఇస్తుంది ఎంత అంటే 6 కిలోలలో 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తుంటే 1 కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. నిజంగా మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు గ్రామాలలో ఎవరైతే సఫాయి సిబ్బంది ఉన్నారో వాళ్ళకు 6 నెలల నుంచి జీతాలు సరిగా ఇవ్వడం లేదు. 6 నెలలకోసారి జీతాలు ఇస్తున్నారు వాళ్ళకి. 6 నెలల నుంచి అప్పుల పాలేరు. ఈరోజు గ్రామాలలో ఉన్న పంచాయత్ సెక్రటరీ కానీ గతంలో ఉన్న సర్పంచ్లు కానీ అప్పుల పాలేరు. గ్రామాలలో అభివృద్ధి పనులు చేసి అప్పుల పాలేరు. ఈరోజు వాళ్ళ బిల్లు ఇయ్యడానికి చేతనైతలే నీకు. ఇదే గ్రామంలో ముట్రపల్లి గ్రామంలో గతంలో 5 లక్షల రూపాయలు ఎన్ఆర్ఈజెస్ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 16 నెలల కాలంలో ఏ ఒక్క సీసీ రోడ్డు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు లేవు. ఎన్ఆర్ఈజెస్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే 5 లక్షల రూపాయలు ఆల్రెడీ ఇక్కడ గొల్లోల గల్లి అనుకుంటా అక్కడ 5 లక్షల రూపాయలతో ఎన్ఆర్జీఎస్ కింద కేంద్ర ప్రభుత్వం సీసీ రోడ్ వేయడం జరిగింది. ఇప్పుడు కూడా 7.5 లక్షల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఆర్జీఎస్ కింద వచ్చిన నిధులు మాత్రమే. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా నిధులు వస్తాయంటే ఎలాంటి నిధులు వస్తలేవు. సకాలంలో ఎవరికి కూడా జీతాలు రావడం లేదు. ఇప్పుడు కూడా సఫాయి సిబ్బందికి పెండింగ్ లో ఉన్నాయి బిల్స్. అదేవిధంగా సర్పంచ్లు గ్రామాభివృద్ధి చేసినవి ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్ కూడా ఇప్పటి వరకు దిక్కులేదు. కాబట్టి ఇకనైనా గ్రామ ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి, గ్రామాల అభివృద్ధి కోసం ఏదైనా ఇస్తుంది అంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు కొద్ది మాత్రమే. ఇలా నరేశనే కనిపిస్తలేడు. జొన్న నరేశ ఏడును నువ్వు ఆయనతో లొల్లి పడ్డావు. ఆయన ముఖం కనిపించండి. ఈరోజు నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకు అందరినీ దృష్టిలో పెట్టుకుని గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ప్రతి పేద కుటుంబానికి ఒక్కొక్క మనిషికి 6 కిలోల బియ్యంలో 5 కిలోల బియ్యం కేంద్ర వాటా ఉంది, 1 కిలో మాత్రమే రాష్ట్ర వాటా ఉంది. ఈ రోజు 5 కిలోలు ఇచ్చిన వాటా కేంద్ర ప్రభుత్వం అయితే నరేంద్ర మోడీ గారి ఫోటోలు ఎక్కడ కూడా ఫ్లెక్సీలు పెట్టడం లేదు. ఈ రోజు ఇక్కడ సంబంధించిన అధికారులను చూస్తున్నట్టయితే ఈ రోజు అధికార పార్టీకి తొత్తులుగా వివరిస్తూ మొన్న నర్సాపూర్ లో జరిగిన సమావేశంలో నరేంద్ర మోడీ గారి ఫోటో ఎక్కడ కూడా లేదు. వాళ్ళకి సిగ్గుండాలి ఫోటో పెట్టకపోవడానికి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈరోజు గ్రామాలలో ఎన్ఆర్ఈఎస్ కింద సీసీ రోడ్లు అధికంగా నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వకపోగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సీసీ రోడ్లన్నీ అక్కడ కొబ్బరికాయలు కొట్టి మేమేదో చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికైనా సిగ్గుండాలి కాంగ్రెస్ నాయకులకు. ఇకనైనా కళ్లు తెరిచి ఈరోజు రేషన్ షాపులలోకి వెళ్తే వాళ్ళ దగ్గర ఏదైతే స్లిప్ వస్తుందో ఆ స్లిప్ మీద క్లియర్ గా ఉంది. మీకు చదువుకోకపోతే చదువు వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి మీకు చదువు చెప్పిన గురువులను తీసుకొచ్చి చదివించుకోండి. ఎందుకంటే ఆ స్లిప్ మీద క్లియర్ గా ఏముంది, 6 కిలోల బియ్యంలో 5 కిలోల బియ్యం కేంద్ర వాటా, 1 కిలో మాత్రమే రాష్ట్ర వాటాన్ని ఇంత క్లియర్ గా ఉంటే కూడా మీరు ఎవరిని నమ్మియడానికి అబద్దాలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కళ్లు తెరిచి నిజాలు తెలుసుకొని ఉన్న వాస్తవాలే మాట్లాడుకోవాలని ఈ రోజు కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తున్నాను. MFSN ఛానల్ కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.